పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై తన సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజలు తిరుగుబాటు మొదలెట్టారు. అసెంబ్లీ నుంచి పారిపోయి పులివెందుల్లో ప్రజా విజ్ఞప్తులు తీసుకుంటాను, ప్రజల్ని కలుస్తాననే డ్రామాలు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది. జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు తిరుగుబాటు మొదలైంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యేగా దాదాపు 9 నెలల క్రితం గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి, సరే పులివెందుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డికి 2019లో అతనికి 90,000 మెజార్టీ వచ్చింది. 2024లో 30,000 మెజార్టీ తగ్గి 60,000 మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ భారీ మెజార్టీ వచ్చినట్టే. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆ పులివెందుల ప్రజల సమస్యలు శాసనసభ వేదికగా మాట్లాడతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. అయితే ఈ సిగ్గులేనటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటే అది పులివెందులోళ్ళు ఇచ్చేది కాదు. పులివెందులోళ్ళు ఇవ్వగలిగింది ఎమ్మెల్యే హోదా మాత్రమే. వాళ్ళు పులివెందులు ప్రతిపక్ష నేత హోదానో ముఖ్యమంత్రి హోదానో ఇవ్వలేరు అనేది తెలుసుకోకుండా ఈ పనికిమాలినోడు నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు. 11 సీట్లతో ఎట్టొస్తుందరా దౌర్భాగ్యుడా అని రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి స్పీకర్ గారి దాకా కోర్టు దాకా ఎన్ని వ్యవస్థలు చెప్పినా సిగ్గులేనటువంటి వ్యక్తి న్యాయస్థానానికి పోతానంటాడు. పోతే కాస్తో తీసుకో లేట్ అయినప్పటికీ ఈ నత్తిపగోడి భాషలో వీడికి ప్రతిపక్ష నేత హోదా రాదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సడన్గా పులివెందుల పర్యటన పెట్టుకున్నాడు. ఎందుకు? 60 రోజుల పాటు శాసనసభకు రాకపోతే శాసనసభగా అనర్హుడవుతాడు. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే పులివెందుల ప్రజలు ఓడగొడతారేమో. మొన్న ఏదైతే సాగునీటి సంఘాల ఎన్నికల్లో మొత్తానికి పులివెందుల నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా గెలిచారు బీటెక్ రవి గారి నాయకత్వంలో. అదేవిధంగా రేపు ఎన్నికలు వస్తే బీటెక్ రవిపై పోటీ చేస్తే బీటెక్ రవి గెలుస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో అనేటువంటి భయంతో ఇక పులివెందులను గెల్లాలి, పులివెందుల కాళ్ళు పట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇతగాడు గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చాడు. అయితే అది హాజరు కింద లెక్క అవదని చెప్పారు. వచ్చాడు, 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే లెక్క పెట్టుకొని టైం చూసుకొని 11 నిమిషాల్లో చంపాడు. 11 అనేది ఒక పెద్ద ఎమోషన్గా మార్చావు కదరా స్వామి నువ్వు. 11 అనేటువంటి నెంబర్ని ఓ ఫ్యాన్సీ నెంబర్ మార్చావు కదరా స్వామి నువ్వు. జనరల్గా 9 ఫ్యాన్సీ నెంబర్ అంటారు, 1 ఫ్యాన్సీ నెంబర్ ఉంటారు. అంతేగాని ఈ రకంగా 11ని ఫ్యాన్సీ నెంబర్ అనేది నేను మొట్టమొదటిసారి వింటున్నా. ఎందుకంటే అది కూడా ఈ చండాలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 11 సీట్లకు పరిమితమయ్యాడు కాబట్టి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులో తిరుగుతూ ఉంటే పులివెందుల ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఏమయ్యా సిగ్గుమాలినోడా 60,000 మెజార్టీతో నిన్ను గెలిపిస్తేమే పులివెందుల సమస్యల గురించి శాసనసభ వేదికగా మాట్లాడవయ్యా అని నిన్ను పంపిస్తే జీతం తీసుకుంటుంటావు 9 నెలల నుంచి సిగ్గు లేకుండా. కోట్ల రూపాయలు ప్రజా డబ్బు దోసుకొని ఉన్నావు. అది కాకుండా ఇప్పుడు నెలకి దాదాపు 2.5 లక్ష ప్రజల ధనాన్ని జీతం తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రజల కోసం పనిచేయనప్పుడు, అసెంబ్లీకి రానప్పుడు నువ్వు ఎందుకు జీతం తీసుకోవాలి? శాసనసభ్యుడిగా ఉండటానికి నీకేం అర్హత ఉంది? సరే, అనర్హత పడే తర్వాత కనీసం సిగ్గు యొగ్గు అనేది ఉంటే నేను ఎట్లాగూ పోవట్లేదు కాబట్టి, శాసనసభ్యుడిగా మీరు నాకు ఇచ్చినటువంటి విధులను నేను నిర్వహించట్లేదు కాబట్టి కనీసం ఆ జీతం అన్నా వద్దులే, నాకు దేనికోదానికి డొనేషన్ ఇస్తానని చెప్పొచ్చుగా. ఈ సిగ్గుమానోడికి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ యాడ్ నుంచి వస్తుంది దౌర్భాగ్యుడికి అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. నేను ఒక మాట అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి పేరు మీద కనీసం ఒక ట్రస్ట్ పెట్టారా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తండ్రి మీద విపరీతమైన 2 చెంపల మీద ఆవుదంగా అన్నట్టు ప్రేమ కారుతుంటుంది కదా జగన్మోహన్ రెడ్డికి. ఒక ట్రస్ట్ పెట్టి ఎవరన్నా పేదలకు సాయం చేయంగా చూసారా? అదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఏ విపత్తు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వాళ్ళు అండగా నిలబడేది మనందరం చూస్తూ ఉంటాం. కోవిడ్ దగ్గర నుంచి ప్రకృతి విపత్తుల దాకా ప్రతి దాంట్లో స్పందిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. అయితే సరే, అన్నీ కూడా తర్వాత ఇవాళ పులివెందుల ప్రజలు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు నిన్న ఎందుకు పోయావు? నీ గురించి మేమేమంటాం బయట, మా పులివెందుల పులిరా, మా పులివెందుల సింహంరా, మాట మీద నిలబడతాడు రా అని చెప్పి మేమేదో ఎలివేషన్లు ఇస్తా అంటాం, బిల్డప్లు ఇస్తా అంటాం. బట్ నువ్వేం చేసినవరా జగన్? ఇప్పుడు అసెంబ్లీకి పోతివి, మా పరువు పోయి పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి దిగజారిపోయి వచ్చాడు, సంతకం పెట్టి పారిపోయాడు అంటున్నారు. నీ పుణ్యాన పులివెందుల గౌరవం పెరగటం కాదు కదా, పులివెందులు అంటే కామెడీ అయిపోతున్నారు. పులివెందుల చులకన అవుతుంది, పులివెందులకు అవమానం జరుగుతుంది. నీలాంటి దౌర్భాగ్యుడి శాసనసభ్యుడిగా మాకు ఉండటం వల్ల గతంలో మీ తండ్రి ఉన్నా, మీ బాబాయ్ ఉన్నా, ఎవరున్నా ఈ స్థాయిలో దిగజారుడు ఎవరైనా చేయలేదు. మీ తండ్రి కూడా అనేక సార్లు సాధారణ ఎమ్మెల్యేగానే పోయాడు, ఎంపీగానే పార్లమెంటుకు కూడా పోయాడు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం ప్రతిపక్ష నేత కాదు, ఒక్కసారి 1999లో మాత్రమే అతను ప్రతిపక్ష నేత. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే, ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ అయిన కేంద్ర మంత్రి ప్రతిపక్ష నేతతో కాదు. ఆడ కూడా
అంతే. మరి నీకు మాత్రం ఎందుకురా స్వామ్యా? ఇవాళ నువ్వు పోయి పులివెందుల గురించి నువ్వు మాట్లాడకపోగా ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను కూడా మీరు అసెంబ్లీకి పోవద్దంటాం. సరే తీరా ఎగేసుకుని వాళ్ళందరిని తీసుకొని పోతివి. పోయినోడు వాడు ఉన్నావా? ఏమన్నా ఒక మాట మాట్లాడావా? వీ వాంట్ జస్టిస్ అంట. జస్టిస్ అంటే ఏందిరా? న్యాయం చేయాలని నీకు న్యాయం కాదురా కావాల్సింది. నీకు కావాల్సింది ప్రతిపక్ష నేత ఎగమంటే నీకు న్యాయం అంటే ఎట్ట వస్తుంది? నీకు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. అప్పుడు నువ్వు వీ వాంట్ జస్టిస్ అంటే అది న్యాయం. నీకు 11 మంది ఉంటే 18 మంది వాడికి ఇచ్చేటువంటి హోదా ఇవ్వాలంటే అది న్యాయం ఎట్ట అవుద్ది? వీ వాంట్ జస్టిస్ ఎందుకు అవుద్ది? వీ వాంట్ ప్రతిపక్ష నేత హోదా అని అడుక్కోండి. అంతేకాని వీ వాంట్ జస్టిస్ అనేటువంటి హక్కు నీకు లేదు జగన్మోహన్ రెడ్డి అంటూ పులివెందుల ప్రజలు ఈ పనికిమాలినోడిని ఎందుకు గెలిపించామరా స్వామి అనేటువంటి విధంగా పులివెందుల ప్రజలు ప్రశ్నిస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు.